సమయంలో మన వాక్య ధ్యానాంశమై హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు వారి పాప స్వరూపమైన ఆవెనులోని ఉన్నత స్థలములు లయమగును, ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును. పర్వతములను చూచి మమ్మును మరుగు చేయుడనియు, కొండలను చూచి మా మీద పడుడనియు వారు చెప్పుదురు. ఆమేన్. చదవబడినటువంటి లేఖనములో నుండి ప్రభు మనతో మాట్లాడునుగాక. ఇక్కడున్న నేపథ్యం, ఇశ్రాయేలీలు దేవుడు వారికి అనుగ్రహించిన బలిపీఠము కాక మరికొన్ని కట్టరాని బలిపీఠాలు కట్టారు. ఆ కట్టబడినటువంటి బలిపీఠాల మీద ముండ్ల కంచెలు, అక్కడ ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును అని అన్నాడు. ఇది పాప సంబంధమైన బలిపీఠాలను గురించి మాట్లాడుతున్న విషయం. దేవునికి స్తోత్రం. అంటే వీరు అరణ్యములో నుండి బయలుదేరి వచ్చినప్పుడే రూబేనీలు, దానీలు, మనస్సే అర్థగోత్రపు వారు యొర్దాను అవతల బలిపీఠం కట్టడం ప్రారంభించారు. అంటే వేరొక బలిపీఠం కట్టడం ప్రారంభించారు. దాన్ని అనుసరించే యెరోబాము 2 బలిపీఠాలు కట్టాడు. ఒకటి షోమ్రోనులోను, మరొకటి బేతేలులోను. అక్కడ దూడలను కూడా నిర్మించాడు. దేవునికి స్తోత్రం. అందుకొరకే బేతేలు బలిపీఠమును గురించి ప్రవచనము చెప్పబడిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ బలిపీఠపు కాన్సెప్ట్, మొట్టమొదటిగా బలిపీఠము కట్టినది నోవాహు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేని బిడ్డలారా, నోవాహు బలిపీఠము కట్టినది పరిశుద్ధమైన బలిపీఠం. అక్కడ ఆ బలి అర్పణ అర్పించినప్పుడు దేవునికి అది ఇంపైన సువాసన గలదిగా ఆయన అంగీకరించినట్లు నోవాహు బలిపీఠమును కట్టి అర్పణ అర్పించాడు. అయితే రాను 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 బలిపీఠాలు కట్టడం ప్రారంభించినది మొదలుకొని వారు చూడండి, తర్వాత మన అబ్రహాము బలిపీఠం కట్టాడు, ఇస్సాకు బలిపీఠం కట్టాడు, యాకోబు బలిపీఠం కట్టాడు. ఇలాగా వాళ్ళందరూ బలిపీఠాలు కట్టడం ప్రారంభించిన తర్వాత ఇశ్రాయేలీలు కూడా బలిపీఠాలు కట్టడం ప్రారంభించారు. వారు కట్టినటువంటి బలిపీఠాలన్నీ మనం చూస్తాం. సొలొమోను రాజు గారు దేవుని యొక్క మందిరము కట్టినప్పుడు అక్కడ కూడా బలిపీఠమును కట్టాడు. అయితే వీళ్ళందరూ బలిపీఠాలు కట్టారని చెప్పేసి చాలామంది వారు సొంతంగా వారు ఆరాధించేటువంటి అన్యారాధనకు బలిపీఠాలు కట్టుకున్నారు. కానీ సర్వశక్తి గల దేవుని యొక్క తీర్పుని ఇక్కడ తెలియజేస్తూ, మీ బలిపీఠముల మీద ముళ్ళ కంచె, కంపయు, తుప్పలు మొలుచును అని అన్నాడు. అయితే ఈ మాట నేను ఆధ్యాత్మికమైన కోణములోనికి తీసుకువెళ్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు మనందరి యొక్క బలిపీఠములు అనగా ఆత్మ సంబంధమైన దేవుడు అంగీకరించగలిగే అర్పణలు అర్పిస్తున్న ఈ బలిపీఠములు ఏ విధముగా ఉన్నాయి ఈరోజు ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. దేని బిడ్డలారా, నీ బలిపీఠం అగ్ని మండుచూ ఉన్నదిగా ఉన్నదా, లేక నీ బలిపీఠం ముళ్ళ తుప్పలు, కంప లేక గచ్చ పొదలు మొలిసినవిగా ఉన్నాయా? మన జీవితంలో సర్వశక్తి గల జీవగల దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన ఆరాధన చేయడానికి మనం వస్తూ ఉన్నాం. మనందరి జీవితంలో ఎందుకు ఆయనకి ఇష్టమైన ఆరాధన మనం చేయలేకపోతున్నాం? ఆయనకి ఇష్టమైన ప్రార్థన మనం చేయలేకపోతున్నాం?
ఆయనకిష్టమైన రీతిలో స్తుతించలేకపోతున్నాం, ఆయనకిష్టమైన రీతిలో ఆయన్ని ఘనపరచలేకపోతున్నాం అని అంటే మన బలిపీఠము కఠినమైపోయింది, మన బలిపీఠము చెత్తతో పేరుకుపోయింది, మన బలిపీఠము ముళ్ళ తుప్పలతోనూ గచ్చ పొదలతోనూ నిండిపోయింది. ఈ బలిపీఠం మీద ఇప్పుడు అర్పణలు లేవు. కారణమేమనగా ఈ బలిపీఠము అర్పించేదిగా ఉంటే ప్రతిరోజు అది బాగు చేయబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, మనస్సే కాలంలో దేవుని బలిపీఠాన్ని విడిచిపెట్టేశారు. దేవుని బలిపీఠం మీద అర్పణలు అర్పించడం మానేసి అన్య బలిపీఠాల మీద అర్పణ అర్పించడం మొదలుపెట్టారు. అలాగూ చేసినప్పుడు ఉగ్రత భయంకరముగా మనస్సే మీదకు వచ్చింది. చెరలో వేయబడినప్పుడు, బబులోను దేశానికి తీసుకుని పోబడినప్పుడు అక్కడ తన మనస్సును మెత్తన చేసుకుని దేవునికి మొరపెట్టగా దేవుడు బయటికి తీసుకుని రాగా తాను చేసినటువంటి పనిని దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాము. అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మనము గమనించినట్లయితే ఆహాజు, మనస్సే వీరందరూ కూడా దేవుని యొక్క బలిపీఠాలను పాడు చేశారు. కానీ హిజ్కియా, యోషియా వీరందరూ దేవుని బలిపీఠాలను బాగు చేశారు. ఈరోజు మన బలిపీఠం మండుచున్న దేవుని అగ్ని మన బలిపీఠం మీద ఉన్నదా, లేక ముళ్ళ తుప్పలు ఉన్నాయా? చూడండి, యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పారు. ఆ ఉపమానానికి వెళ్ళక ముందు హెబ్రీ గ్రంథకర్త చెప్పినటువంటి మాట మీకు తెలియజేస్తాను. హెబ్రీలు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఎప్పుడు మన జీవితంలో ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు మొలుస్తాయి. మన బలిపీఠం దేవుని యొక్క అర్పణలు అర్పించేదిగా కాకుండా లోక మాలిన్యముతో ఎప్పుడు నిండిపోతుందో ఇక్కడ మనం చూస్తాం. 6వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయన అవమానపరచుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదగును, తొదకది కాల్చివేయబడును. దేవునికి స్తోత్రం. ఈ యొక్క లేఖన భాగాన్ని మీరు చదవండి క్లియర్గా. పైన లేఖనంలో మనం చూస్తే నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొంది బాప్టిస్మము పొంది హస్త నిక్షేపణము పొంది మన జీవితంలో క్రీస్తు యొక్క పునరుత్థానములో పాలిభాగస్థులమై ఉండి పరిశుద్ధాత్మ చేత వెలిగించబడిన వారమై అనుదినము వాక్యము చేతను ఆత్మ కార్యముల చేతను నింపబడిన వారమై ఉన్నటువంటి మనము మన జీవితంలో మరలా వెనుదిరిగి ఏ మాత్రము కూడా ప్రభుని వెంబడించకుండా జీవముగల దేవుని యొక్క శక్తిని ప్రభావాన్ని అనుభవించిన తరువాత తప్పిపోయినటువంటి వాడు ముళ్ళ పొదలు గచ్చ పొదలు మొలిచిన స్థలమునకు పోలికగా ఉన్నాడు, భూమికి పోలికగా ఉన్నాడు.
ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ముళ్ళ పొదలు గచ్చ పొదలు గనక మన మీద మొలిస్తే అది దేవుని యొక్క ఉగ్రత అనే అగ్ని చేత కాల్చబడ్డమే తప్ప మరి దేనికి అది పనికి రాదు. కానీ ఏ యొక్క భూమి అయితే వర్షమును స్వీకరించి వ్యవసాయం చేసిన వానికి పైరునిస్తుందో అది దేవుని వలన ఆశీర్వాదం పొందుతుంది అని అన్నాడు. దేవునికి స్తోత్రం. దీనిని గురించి యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తువాడు విత్తనం విత్తుచూ ఉన్నాడు. ఆయన విత్తుచుండగా కొన్ని మంచి నేల మీద పడ్డాయి, కొన్ని రాతి నేల మీద పడ్డాయి, మరికొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, మరికొన్ని ముళ్ళ తుప్పల్లో పడ్డాయి. అంటే ఈ హృదయము 3 రకాలైన భూమిగా ఉంది, 4 రకాలైన భూమిగా ఉందని తెలియజేశాడు. ఒకటి ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు, మరొకటి రాతి నేల, మరొకటి త్రోవ ప్రక్క, మరొకటి మంచి నేల. అయితే ఇక్కడ ముళ్ళ తుప్పలు కలిగింది ఏంటి? హృదయమే. ఈ హృదయమే. ముళ్ళ తుప్పలు అంటే ఏంటి? ఐకిక విచారం, ధనాపేక్ష, లోక సంబంధమైన భోగాలను గురించిన వాంఛ. ఈ ముళ్ళ తుప్పలు ఈ హృదయములో మొలిచినప్పుడు దేవుని యొక్క వాక్యం మనం వింటున్నాము, కానీ అందరూ వచ్చినట్లుగానే దేవుని సంధికి మనం వస్తున్నాం, అందరూ ఉన్నట్టుగానే ప్రభు సంధిలో ఉన్నాము, కానీ ఆ వాక్యము విన్నా అది ముళ్ళ తుప్పల్లో పడింది కనుక ఈ ముళ్ళ తుప్పలు దాన్ని అణిసివేయడం ద్వారా ఆ వాక్యము ఫలించటం లేదు, నిష్ఫలముగా మారిపోతుంది. అలాగే మన బలిపీఠం మీద ముళ్ళ తుప్పలు గచ్చపొదలు ఉంటే మనం ఎన్ని అర్పణలు అర్పించినా అక్కడ అగ్ని లేదు గనుక, అది దేవుని యొక్క సన్నిధికి అది చేర్చబడటలేదు గనుక మన జీవితంలో ఏ ఆశీర్వాదాన్ని మనం పొందలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ హృదయంలో ఏమున్నాయి? ముళ్ళ పొదలు ఉన్నాయా? గచ్చ పొదలు ఉన్నాయా? గచ్చ పొదలు ముళ్ళ పొదలు మన బ్రతుకును ఎంత నాశనం చేస్తున్నాయో పరిశుద్ధ గ్రంథంలో ఒక్కసారి మనం చూద్దాం. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఏ రోజు నీ బ్రతుకులో ఉన్న ముళ్ళ తుప్పలేంటి? ఆదాము అవ్వలు ఏదైనా తోటలోంచి వెలుపలకు నెట్టివేయబడిన తర్వాత దేవుడు శపించాడు. ఆ శాపము యొక్క ప్రతిఫలమే భూమి మీద ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు మొలిచాయి. ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు దేనికి మొలిచాయి? శాపము వలన. అంటే నీ బలిపీఠం మీద ముళ్ళ తుప్పలు మొలిసాయంటే శాపగ్రస్తమైన వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావన్నమాట. నీవు శాపగ్రస్తమైన స్థలముగా ఉండకూడదు, దేవుని యొక్క ఆశీర్వాదాల స్థలముగా నీ ఉండాలి, దేవుని యొక్క దీవెన స్థలముగా నీ ఉండాలి. నీ బ్రతుకులో ఎప్పుడైతే దేవుని యొక్క దీవెన స్థలముగా నీ ఉంటావో, అలా ఉండగలగాలంటే ఎల్లప్పుడూ నీ యొక్క బలిపీఠం మీద దేవుడు పెట్టిన అగ్ని మండుచూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ అగ్ని నాకు వద్దు, ఈ పరిశుద్ధాత్మ అగ్ని నాకు వద్దు, నాకు అగ్ని వద్దు అని నీవు అగ్నిని తూసివేస్తే నీ జీవితంలో నీ బలిపీఠము చల్లారిపోయి, ఆ చల్లారిపోవడమే కాకుండా అది ఆరిపోవడమే కాకుండా నీ బ్రతుకులో ఆ ముళ్ళ పొదలు గచ్చ పొదలు మొలుస్తాయి. ఆనందకరముగా ఉన్న నీ బ్రతుకు, సంతోషదాయకంగా ఉన్న నీ బ్రతుకు, దీవెనకరముగా ఉన్న నీ బ్రతుకు శాపగ్రస్తంగా మారిపోతుంది. అలాగా మారిపోకుండా ఉండగలగాలి అంటే ఈరోజు నీ బ్రతుకులో జీవము గల దేవుని యొక్క అగ్నిని ఆహ్వానించగలగాల. దేవునికి స్తోత్రం. అంతేకాదు, దేవుడు విడిచిపెట్టమన్న సహవాసాలు విడిచిపెట్టకపోతే ఆ సహవాసమే నీకు ముళ్ళ పొదలుగా గచ్చ పొదలుగా మారిపోద్దట. వారే నీకు ముళ్ళ పొదలుగా ఉంటారు, వారే నీ ప్రక్కలో శూలాలుగా ఉంటారు, వారే నీ జీవితంలో కష్టాన్ని కలిగించేవారుగా ఉంటారు. మన జీవితంలో సరి అయిన సహవాసం మన బలిపీఠ మీద అగ్నిని ఉంచుతుంది. సరి అయినటువంటి సహవాసం మన బలిపీఠం ఎప్పుడు మండేటట్లుగా చేస్తుంది. చెడ్డ సహవాసం మంచి నడవడుకును చెడుపుతుంది. అలాగే భక్తి కలిగినటువంటి నీవు భక్తిహీనుడితో సాంగత్యం చేస్తే నీవు భక్తిహీనుడిగా మారిపోతావు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే సంఖ్యాకాండంలో ప్రభు అంటున్నాడు, అయితే మీరు
మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చుదురో వారు మీ కనులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధ పెట్టెదరు. మీకు చేసేదరని వారితో చెప్పిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నీ జీవితంలో ఎవరిని నీ దగ్గర ఉంచాలో వారినే ఉంచు. దేవుడు ఎవరిని దగ్గర ఉంచొద్దన్నాడో వారిని ఉంచొద్దు. ఎవరితో నువ్వు సహవాసం చేయాలో వారితో సహవాసం చేయి. లేకపోతే నీ చెడు సాంగత్యమే నీ కళ్ళల్లో ముండుగా మారిపోతాయి. అంటే నీ దర్శనాన్ని కోల్పోయేటట్లుగా చేస్తాయి. నీవు జీవం గల దేవుని యొక్క ముఖ దర్శనం చేయవిక. నీ కళ్ళు ముళ్ళ చేత పొడవబడిన తర్వాత నీవు గుడ్డివాడిగా ఆధ్యాత్మికమైన అంధత్వం గలవాడిగా మారిపోతావు. దైవ దర్శనాలు కోల్పోతావు. దర్శనం లేనివాడు ఏమైపోతాడట? బైబిల్ చెప్తే కట్టు లేక తిరుగుతాడు. దేవోక్తి లేని ఎడల, అనగా ఇంగ్లీష్లో మనం చూస్తాం వేర్ దేర్ ఈజ్ నో విజన్. దర్శనము లేనివాడు కట్టు లేకుండా తిరుగుతాడు. అంటే ఇక హద్దులేమీ లేవు వాడికి. సామెత గ్రంథంలో మాట చూస్తాం మనం. కాబట్టి ఈరోజు దర్శనాన్ని కోల్పోయే స్థితి మనకెవ్వరికి రాకుండా ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియ బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడు మన బలిపీఠం మీద ముళ్ళ తుప్పలు గచ్చపొదలు మొలుస్తాయంటే గర్వం, అహంకారం మనలో బయలుదేరినప్పుడు, అంటే దేవుడు మనల్ని స్థిరపరిచిన తర్వాత, సంపదలు అనుగ్రహించిన తర్వాత, ఉద్యోగం ఇచ్చిన తర్వాత, దేవుడు దీవించిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత, మన జీవితంలో, మన చదువులో, మన ఉద్యోగంలో, మన వ్యాపారంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు అహంకారము కానీ గర్వము కానీ మనలోనికి వస్తే అది మనకు ముండ్ల తుప్పలుగా మారిపోతుంది, గచ్చపొదలుగా మారిపోతుంది. మన జీవితం నాశనానికి కారణమైపోతుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 25వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే, కాగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యోధా రాజైన అమజ్యాకు ఇలాగూ తిరిగి వర్తమానం పంపిన, నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానోనులో ఉన్న ముండ్ల చెట్టు, లెబానోనులో ఉన్నటువంటి దేవదారు వృక్షమునకు వర్తమానము పెంపగా సంచరించుచు ఒక దుష్టమృగము ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేసెను. నేను ఏదోమీలను ఓడించి తిని గదా అని నీవనుకొనుచున్నావు. నీ హృదయము నీవు గర్వించి ప్రగల్భములాడునట్లు చేయుచున్నది. ఇంటి వద్ద నిలిచి ఉండుమో. నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకున్నట ఎందుకు? నీవును నీతో కూడా యోధా వారును అపజయముందుట ఎందుకు? దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా క్రింద అంటాడు, వారి శత్రువుల చేతికి వారిని అప్పగించినట్లు దేవుని ప్రేరణ వలన అమజ్య ఆ వర్తమానము అంగీకరింపకపోయెను అనే మాట ఇక్కడ చూస్తున్నాం. అంటే అమజ్య దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. అమజ్యాను గురించి బైబిల్ చెప్తుంది, తానును కూడా తన తండ్రి వలె యెహోవా దృష్టికి బాగానే నడుచుకున్నాడు, యథార్థంగానే ప్రవర్తించాడు, కానీ పూర్ణ హృదయముతో అనుసరించలేదు. అంటే ప్రియ బిడ్డలారా, భక్తి గలవాడే, విశ్వాసం గలవాడే, కానీ తనలో ఒకరిని ఓడించాడట. ఎవరిని ఓడించాడు? మోయాబీలను ఓడించాడు. ఏదోమీలను మోయాబీలు. మళ్ళీ ఈ మాట మనం చూసినట్లయితే రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయంలో కూడా ఈ మాట చూస్తాం. రాజుల గ్రంథంలో 14వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట ఉంది.
చాలండి. ఇక్కడ కూడా ఇదే మాట చూస్తాం మనము. ఏదోమీయుల మీద ఒక 10,000 మందిని హతమార్చి 10,000 మంది మీద జయం పొంది ఉన్నావు గనుక నీవు నా మీదకు వచ్చి నాతో పొందడానికి నువ్వు వస్తున్నావు కాబట్టి ఇది కరెక్ట్ కాదు, నువ్వు నాతో పెట్టుకోవద్దు. నీ హృదయ గర్వం, నీ అహంకారం ముండ్ల చెట్టులాగా ఉంది. ముండ్ల చెట్టు వెళ్ళట లెబానోనులో ఉన్నటువంటి దేవదారు వృక్షంతో పెళ్లి చేయమంటుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మన యొక్క జీవితంలో అహంకారం అనే ముండ్ల చెట్టు ఒకవేళ మొలిచిందేమో, నీ భక్తిని బట్టి నా ఎంత ప్రార్థనా పరులు లేరు, నా ఎంత విశ్వాసపరులు లేరు, నా ఎంత పాటలు పాడేవారు లేరు, నా ఎంత ఆత్మీయంగా ఉన్నవారు లేరు అనే అహంకారము ఎప్పుడు మనకి రాకుండా ఉండును గాక. అది ఒక ముండ్ల చెట్టు లాంటిది, అది ఒక గచ్చ పొద లాంటిది. అది నీ బలిపీఠం మీద మొలిస్తే నీ జీవము గల దేవునికి ఏ రోజు కూడా శ్రేష్టమైన బలిని అర్పించలేవు, ఆయనకు అనుకూలమైన బలిని అర్పించలేవు. నీవు ఆయనకి అసహ్యుడిగాను ఆయనకి విరుద్ధముగాను మారిపోతావు. కాబట్టి ఈరోజు మనలో అహంకారమని లేక గర్వమని ముండ్ల పొదలు మొలవకుండా ఉండును గాక. ఆమేన్. నేను బిడ్డలారా, మొదట ఏం చెప్పాను? శాపమని ముండ్ల పొద. రెండవది చెడు సాంగత్యమని ముండ్ల పొదలు. మూడవది అహంకారం అనే ముండ్ల పొదలు. నాలుగవదిగా మనం చూస్తే మూర్ఖత్వం అనే ముండ్ల పొద. దేవునికి స్తోత్రం. ఏంటండి మూర్ఖత్వం? మూర్ఖుడు. ఎవరిని మూర్ఖుడు అంటాం? ఎవరిని మూర్ఖుడు అంటామండి? మూర్ఖుడు అంటే ఏంటి? నేను చదువుకున్నప్పుడు మూర్ఖుడు గురించి చదివాను. మూర్ఖుడు అంటే ఏంటి? తాను కూర్చున్న కొమ్మని తను నరుక్కున్న వాడిని ఏమంటారు? మూర్ఖుడు అంటారు. కత్తి ఉంది కదా అని చెప్పి ఏం చేయకూడదు? నీ కొమ్మ నువ్వు నరుక్కోకూడదు. దేవునికి స్తోత్రం. దాని గురించి బైబిల్ చెప్తున్న మాట. జ్ఞానిని సొలొమోను అంటాడు కదా, సామెతల గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనం. ముండ్లను ఉరులను మూర్ఖుల మార్గములో ఉన్నవి, తన్ను కాపాడుకునివాడు వాటికి దూరముగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ముండ్లను అలాగే ఉరులను మూర్ఖుల మార్గంలో ఉన్నాయట. కాబట్టి మూర్ఖత్వము కలిగి ఉండడం, నీవు పట్టుకున్నటువంటి కుందేలుకు 3 కాళ్ళను చెప్పడం మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వముగా కలిగిన వ్యక్తిగా నీ ఉంటే నీ త్రోవలో ముళ్ళుంటాయి, నీ తోవలో ఉరి ఉంటుంది. అంటే దుష్టుడు పెట్టిన ఉరులన్నీ ఉంటాయి. కాబట్టి మార్పు చెందడానికి మనం ఏం చేయాలి? సంసిద్ధం చేసుకోవాలి. అందుకని ఇక్కడ అంటాడు కదా, వాటికి దూరముగా ఉన్నవాడు, తన్ను కాపాడుకున్నవాడు వాటికి దూరముగా ఉంటాడు. మూర్ఖత్వానికి దూరముగాను ఉరికి దూరముగా మనం ఉండగలగాలంటే మనం కాపాడుకున్న వారముగా ఉండాలి. అలాగే మనం కాపాడుకునే వారముగా ఉండాలంటే మూర్ఖత్వం మనలో ఉండకూడదు. మూర్ఖత్వం మనలో ఉండకుండా ఉండాలంటే బైబిల్ చెప్తుంది, జీవము గల దేవుని యొక్క వాక్యమును ఎల్లప్పుడూ మన గుండెల్లో ఉంచుకున్న వారముగా ఉన్నప్పుడు మూర్ఖత్వం అనేది మనలోనికి రాకుండా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరొకని జీవితంలో ముళ్ళ పొదలు లేస్తాయట వాడి బలిపీఠం మీద. చూడండి, 5వ పాయింట్గా మనం చూస్తే సామెత గ్రంథంలో 24వ అధ్యాయం 30వ వచనం. సోమరి వాణ్ణి చేయని దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను,
దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో ఉన్న సోమరితనం, భక్తిలో ఉన్నటువంటి సోమరితనం, ఆత్మీయంగా భక్తిగా ఉండడానికి వచ్చినటువంటి వారు సోమరితనంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చేతులు పైకి ఎత్తమన్నాను, ఎత్తట్లేదు. ఎందుకు ఎత్తలేదు? ఎందుకు ఎత్తలేదు మనం చెప్పండి. బద్ధకస్తులందరికీ బహుమతి ఇవ్వాలని రాజుగారు తన యొక్క సేవకులందరిని పిలిచి దేశంలో ఉన్న బద్ధకస్తులందరినీ పోగు చేసుకుని రమ్మన్నాడట. నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బద్ధకస్తుడు ఎవడున్నాడో పట్టుకుని రమ్మని చెప్పి రాజుగారు సైనికులు పంపించేటట్టు వాళ్ళు 10 మందిని పోగు చేశారట. ఎంతమందిని పోగు చేశారండి? 10 మందిని పోగు చేసి 10 మందిని తీసుకొస్తుంటే దాంట్లో 2 మిస్ అయిపోయారు. యనమండుగురు రాజుగారు ఆస్థానంలోకి వచ్చారు. వాళ్ళు ఏ ఏ విషయాల్లో బద్ధకస్తులుగా ఉన్నారో కొన్ని ప్రశ్నలు వేస్తే వాళ్ళు పెద్ద బద్ధకస్తులుగా ఏమి కనిపించలేరు. అయితే సేవకులను అడిగారు, మీరు ఎంతమందిని? వీళ్ళేనా బద్ధకస్తులు, ఇంకెవరు లేరంటే ఉన్నారండి, మేము పట్టుకుంది 10 మంది, ఈ యనమండుగురే వచ్చారు, ఆ 2 రాలేదని చెప్పేసి అని చెప్పారట. వాళ్ళని పట్టుకురండి అన్నాడట. సేవకులు వెళ్ళారట. వెతుక్కుంటా వెళ్తే మన స్వతంత్ర నగర్లో పార్క్ ఉంది కదా, ఆ పార్కులో దెమ్మ మీద కూర్చుని 2 మాట్లాడుకుంటారట. అరే, రాజుగారు బహుమతి ఇస్తే నువ్వు తీసుకుంటావా నేను తీసుకోవాలా? నువ్వు తీసుకుంటావు నేను తీసుకుంటా అంటే బహుమతి కూడా తీసుకోవడానికి వాళ్ళకి ఏముందనమాట, బద్ధకంగా ఉందన్నమాట. అయితే సేవకులు వచ్చారట. అరే, రాజుగారు పిలుస్తున్నారంటే ఒక్కడు మాట్లాడదట. అనట్లేదు, ఎందుకంటే మాట్లాడడానికి కూడా బద్ధకం వాడికి. దేవునికి స్తోత్రం. మాట్లాడడానికి కూడా బద్ధకం మనలాగే. స్తోత్రం చెప్పమంటే స్తోత్రం చెప్పం, ఆమేన్ చెప్పమంటే ఆమేన్ చెప్పం, హల్లెలూయా చెప్పమంటే హల్లెలూయా చెప్పం కదా. ఎవరి మీద దెబ్బలాడమంటే మాత్రం. కాబట్టి ఈ 2 కనీసం వస్తామని చెప్పట్లేదట. అంత బద్ధకస్తులు వీళ్ళు. దేవునికి స్తోత్రం. ఈ సైనికులు వచ్చి వెళ్ళిపోయారట రాజుగారి దగ్గర. రాజుగారు వాళ్ళకి ఎంత చెప్తున్నా రావట్లేదు, మీరే వాళ్ళ దగ్గరికి వెళ్తే బెటర్ ఏమో అని చెప్పేసి అని అంటే, వెళ్ళేటప్పటికి వాళ్ళు 2 ఇదే మాటల. ఏంటి? బహుమతి ఇస్తే ఎవరు తీసుకుంటారంటే ఎవరు తీసుకుంటారు, నువ్వు తీసుకోరా అంటే నాకు బద్ధకరా, నేను తీసుకోలేను అన్నట్టు. నువ్వు తీసుకోరా అంటే నాకు బద్ధకరా. అప్పుడు రాజుగారికి అర్థమైందంట, వీళ్ళిద్దరూ పెద్ద బద్ధకస్తులు అని. ఆ రాజుగారు ఏం చేశారు? అప్పుడు వాళ్ళిద్దరికీ కలిసి బహుమతి ఇచ్చారు. బహుమతి కూడా తీసుకోవట్లేదండి వాళ్ళు, అంత బద్ధకస్తులు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన దీవెన పొందలేకపోవడం గల కారణం ఏంటంటే, ఇంకా కొంచెం పండుకుందునో, ఇంకా కొంచెం కునికెదనో, కాళ్ళు చేతులు ముడుచుకుందునో, ఆదివారపు ఆరాధన స్టార్ట్ అయిపోయి 2 గంటలు అయిపోయింది, ఇంకా మనం ఏం చేస్తాం? మంచం మీద దొలుతూనే ఉన్నాం. ప్రేమ బిడ్డలారా, మన జీవితంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ ఇంటిలో సంపదలు విస్తరించగలగాలంటే, నీవు చేసే పనిలో ఆశీర్వాదము నీ చేతికి రాగలగాలంటే నీవు చురుకైన వ్యక్తిగా ఉండాలి. మంచం మీద పండుకుని సోమరిగా ఉండకూడదు. నేను రాత్రి వచ్చేసరికి 11 అయింది, పడుకుని 12 అయింది. మళ్ళీ నేను 2 గంటలు లేచాను, మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను, మళ్ళీ 4 గంటలు లేచాను. అక్కడ మళ్ళీ ఆ 2 గంటలు లేచినప్పుడు వాక్యం పెట్టడం మర్చిపోయి మళ్ళీ 4 గంటలు లేచి పెట్టే వాక్యం, మళ్ళీ అప్పుడు ప్రార్థన చేసుకున్నాను. అంతకుముందు రాత్రి నిద్ర లేదు. కానీ మళ్ళీ ఎందుకు నేను అలా ధ్యానిస్తున్నాను? ఈరోజు మీ అందరికీ ఒక వాక్యం చెప్పగలగాలి అంటే
నేను పండుకుని పోతే దేవుడు నాకు అది అనుగ్రహించడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి గల జీవం గల దేవుని యొక్క సన్నిధిలో ఏ రోజు మనలో ఏ ఒక్కరు అలాంటి సోమరిపోతులుగా ఉన్నవారు ఉండకుండా ఉందురుగాక. నీవు సోమరిగా ఉంటే నీ బలిపీఠం మీద ఏం మొలుస్తుందట? ముళ్ళ తుప్పలు మొలిసిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ వారంలో ఎన్నిసార్లు మీరు ప్రార్థన చేశారు? ప్రార్థన చేయకుండా నీ బలిపీఠం ఆరిపేశారు. ఎంతమంది మీలో వాక్యం చదివారు? వాక్యం చదవకుండా బలిపీఠం ఆరిపోయింది. వాక్యము లేదు, ప్రార్థన లేదు, ఆత్మ నడిపింపు లేదు, విశ్వాసము లేదు, భక్తి లేదు, భయము లేదు, ఇంకేమీ లేవు గనుక బలిపీఠం ఖాళీగా ఉంది గనుక ఆనాడు ఏలియా కాలంలో ఇశ్రాయేలీయుల యొక్క బలిపీఠం అలాగే ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలిసిపోయి ఆ బలిపీఠపు మధ్యలో మొలసిపోయి అలా ఉంటే చెదిరిపోయినటువంటి రాళ్ళన్నిటినీ మరలా పోగు చేసి బలిపీఠముగా కట్టి అక్కడ తాను అగ్ని పెట్టలేదు. కారణం ఏమనగా, ఇది నేను అగ్ని పెడితే ఈ బలిపీఠం వలన ఏమీ ప్రయోజనం లేదు, ఈ యొక్క భూమి మరలా దీవించబడదు, ఇది శపించబడిన భూమిగా ఉంది కనుక ఈ శాపము దేవుని యొక్క అగ్ని చేత కాల్చబడాలి. కొన్ని క్యాన్సర్ పుళ్ళు మెడిసిన్ ద్వారా పోవండి. క్యాన్సర్ యొక్క భాగాలు మెడిసిన్ ద్వారా తొలగిపోవు. దాన్ని ఏం చేస్తారు? కాలుస్తారు. మనం దాన్ని కరెంట్ పెట్టారు అంటాం. కరెంట్ పెట్టడం కాదు, ఏం చేస్తారండి? వేటి ద్వారా కాలుస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏలియా కర్మేలు పర్వతం మీద గడ్డి మొలిసిపోయి ముళ్ళ తుప్పలు మొలిసిపోయినటువంటి ఆ బలిపీఠాన్ని బాగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దేశంలోనేమో వర్షం లేదు, పశువులకి ఆహారం లేదు, మనుషులకి ఆహారం లేదు, ఎక్కడ చూసినా కరువు, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి ఆర్తనాధ్వనులు, ఆకలి అరుపులు వినబడుతూనే ఉన్నాయి. అలాగ వినబడడానికి గల కారణం ఏంటి తెలుసా? బలిపీఠం బ్రద్దలైపోయింది. ఈనాడు కూడా ఆనందపురముగా ఉండవలసిన నీ ఇంటిలో, సంతోషముగా ఉండవలసిన నీ పురములో ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలవడానికి గల కారణం ఏంటి? యెషయా భక్తుడు అంటున్నాడు కదా, 32వ అధ్యాయం, యెషయా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం 13వ వచనంలో, నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలోను ముండ్ల తుప్పులను, బలు రక్కసి చెట్లును పెరుగును, పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడవబడును, జన సమూహముల గల పట్టణము విడవబడును. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ఆత్మ కార్యం, దేవుని యొక్క అగ్ని దిగి వచ్చేంత వరకు మన ఆనందపురాలన్నీ, మన ఇండ్లన్నీ కూడా ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు, అంతేకాదు బలు రక్కసి చెట్లు పెరిగే నివాస స్థలాలుగా మారిపోతున్నాయి. దానికి గల కారణం ఏంటి తెలుసా? ప్రార్థన చేయకపోవడం. ఆ పై లేఖనాలు చదవండి. స్త్రీలట సుఖాసక్తి గలవారు ఎక్కువైపోయారట. సుఖాసక్తిని బాగా అలవాటు పడిపోయి ఏ చింత లేకుండా నిర్విచారంతో నిశ్చింతగా ఉండి, ఏ విచారం లేకుండా నిర్విచారం గలవారుగా ఉండి, వారు తమ జీవితంలో కదలకుండా మెదలకుండా ఉండుట ద్వారా ఏమండి సుఖాసక్తి కలిగినటువంటి స్త్రీలు ఇంట్లో ఉన్నారనుకోండి, ఇల్లు తుడుస్తారా? పడుకున్న బెడ్ దులుపుతారండి? మీ బెడ్ షీట్ దులిపి ఎన్ని రోజులైంది? మీ పడుకునే పరుపు మీద ఉన్న బెడ్ షీట్ దులిపి ఎన్ని రోజులైంది?
ఆ బెడ్షీట్ మీద ఉన్నటువంటి మీ కాళ్ళను అంటుకున్నటువంటి ఆ యొక్క ఇసుక రేణువులు మీ వీపును గుచ్చుకుంటున్నా కానీ పర్లేలే, అదొక మసాజ్ లాగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈరోజు మీ యొక్క జీవితంలో మీలో ఉన్నటువంటి ఆ బద్ధకమును, ఆ సుఖాసక్తిని తీసివేసి మోకరించు, ప్రార్థన చేయి, నీ కుటుంబం కొరకు మొరపెట్టు. నీ ఇంట్లో దీవెన రావలసింది. నీ ఇంట్లో నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉండవలసింది. ఆ ఇంటిలోనే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలి. నీవు దేవుని సందులో ఒలీవ చెట్టు వలె ఉండాలి. కానీ ఇప్పుడు నీ ఇంట్లో ముళ్ళ పొదలు మొలుస్తున్నాయి, గచ్చ పొదలు మొలుస్తున్నాయి. దానికి గల కారణం దేవుని యొక్క ఆత్మ నడిపింపుకు నువ్వు ఎప్పుడు ఒప్పుకొనక, దేవుని యొక్క ఆత్మ కొరకై ఎదురు చూడక, సుఖాశక్తి కలిగి దేవుని యొక్క సన్నిధికి దూరంగా ఉంటున్నావు గనక ఆనందపురములన్నీ ముళ్ళ తుప్పలతో నిండిపోయేట, గచ్చ పొదలతో నిండిపోయాయి. అమ్మా, నీ బలిపీఠం ముళ్ళ తుప్పలతో నిండిపోయింది గనక నీ ఇల్లు ముళ్ళ తుప్పలతో నిండిపోయింది. నీ బలిపీఠం ముళ్ళ తుప్పలతో నిండిపోయింది గనక నీ మార్గం అంతా ముళ్ళ తుప్పలతో నిండిపోయింది. నీ బలిపీఠం ముళ్ళ తుప్పలతో నిండిపోయింది గనక నీ విజయం పొందవలసిన ప్రతి చోట అపజయమనే ముండ్లు నిన్ను బాధిస్తూ ఉన్నాయి. నీ యొక్క బలిపీఠం ముళ్ళ తుప్పలతో నిండిపోయింది గనక ప్రార్థన అంటే ఆసక్తి లేదు, వాక్యం వినడం అంటే ఆసక్తి లేదు, ఆరాధన అంటే ఆసక్తి లేదు, పాడడం అంటే ఆసక్తి లేదు. అరే, ఈ రోజు నేను పాట మిస్ అయిపోయాను అని మీలో ఎంతమంది రొమ్ము కొట్టుకున్నారు? ఈ రోజు నేను ఆరాధనకి రాలేకపోయాను అని వచ్చి మీలో ఎంతమంది బాధపడ్డారు? ప్రభువా, నేను ప్రతిరోజు తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించు నాయనా. పరుగు పరుగు నేను వచ్చాను కానీ ఆ సమయానికి అందుకోలేకపోయాను నాయనా అని మీలో ఎంతమంది పశ్చాత్తాపడుతున్నారు? మీ హృదయం మీకు తెలియకుండా కఠినమైపోతుంది. మీ గుండె మీకు తెలియకుండానే మోడిబారిపోయింది. మీకు తెలియకుండానే దానిలో ఎంతో ప్రేమ అనే ఫలం, ప్రేమ అనే పంట పండించవలసిన మీరు, మనం ఇందాక చదివిన 10వ అధ్యాయంలో మనం చూస్తే హోషేయ గ్రంథంలో అక్కడ అంటాడు కదా, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోత మీరు కోయుడి. 12వ వచనం చదువుతున్న 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమైన మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వరకెన్నడు దున్నని బీడి భూములను దున్నుడి. నీ ప్రవర్తన ఆధారము చేసుకొని, నీ బలములను నమ్ముకొని, నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు మన బీడు భూమిగా మారిపోయిన మన బలిపీఠాన్ని మనం దున్ని మరలా ఆ యొక్క బలిపీఠం మీద ప్రేమ అనే ప్రేమ ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, సాత్వికం, ఆశానిగ్రహం, విశ్వాసం. ఇది సండే స్కూల్లో పిల్లలు చెప్పే పద్యంగా మారిపోయింది. ఎవరు చెప్పే పద్యం అండి? మా స్వాతి నిత్యాన్ని వాక్యం చెప్పు అని అంటే తనకు ఒక్కోసారి కోపం వచ్చేప్పుడు వాక్యం చెప్పదు. ఏం చెప్తుందని చెప్తే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాల, అది చెప్తేనే టిఫిను, అది చెప్తేనే జడేయడం, అది చెప్తేనే డ్రెస్ వేయడం. వాళ్ళకి తెలియదు. మరి మీరు అలాగే ఉన్నారు.
మీరు కూడా ఆత్మఫలం ఏంటి? ప్రేమ కాదు. ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్. నీ జీవితంలో ఒక మాట చెప్తాను, నీవు చేసిన ప్రార్థన ప్రభు సన్నిధికి చేరాలంటే, నీ బ్రతుకులో దేవుని కార్యాన్ని నువ్వు చూడగలగాలంటే, దుష్టుడట నీవెంత బలంగా కేకలేసి ఆరాధన చేసినా, ఎంత బలంగా నాలాగా గొంతు పోయినట్టుగా ప్రసంగం చేసినా, ఎంత బలంగా నీవు ప్రార్థన చేసినా భయపడ్డగట్టు. కానీ ఆత్మఫలాలు గనక నీవు చూపిస్తే వాళ్ళు భయం పుడుతుందట. అమ్మో వీడి జోలికి మనము వెళ్ళలేము. ఎందుకంటే ఆత్మ బలమైన ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, సాత్వికం, మంచితనం, విశ్వాసం, ఆశా నిగ్రహం, ఇవన్నీ మనం కనపరిచినప్పుడు వాడు మన జోలికి రాలేడట. ఈరోజు దేవుని శక్తి నీలో ఉండునుగాక. నీ బలిపీఠం నువ్వు మరలా కట్టాలంటే ప్రభు మీద ప్రేమ పెరగాలి. నీకు ఆరాధన మిస్ అయిననే భావం నీలో రావాలంటే ప్రభు మీద ప్రేమ పెరగాలి. పాట పాడలేకపోయినా నిన్ను నువ్వు కుమిలిపోవాలి. మీకు తెలుసా, నేను పాట ఇవ్వలేకపోతే, పాట ఇవ్వలేనందుకు నేను 2 వారాలు ఉపవాసం ఉన్నానండి. నన్ను ఎవరు పెట్టించుకునేవారు కదా. అప్పుడు దేవుడు విసర్జించబడిన నన్ను ప్రథముడుగా చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రసంగం ఎవరు వినేవారు కాదు. నాకున్న పట్టుదల అది. నేను ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ ఎవరి దగ్గరికి వెళ్తే నేనే ప్రసంగం చేయాలి. అలాగంటే అయిపోదు. దానికి తగిన ప్రయత్నం మనం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యవనస్తులందరికీ చెప్తున్నాను, యవనస్తులారా, మీరు ప్రభు కొరకే మీ హృదయాన్ని ఒక్కసారి అర్పించి చూడండి. మీ హృదయం అనే బలిపీఠం మీద ఏ ముళ్ళ తొప్ప గచ్చపద మొలకుండా మీరు కాపాడుకుని, ఆ రాత్రింబగళ్ళు ప్రభువులో మీరు యథార్థ పరులుగా ఉన్నప్పుడు, భక్తి కలిగిన వారిగా ఉన్నప్పుడు, మీ కొరకు ఇక రాదు అన్న జాబును కూడా దేవుడు మళ్ళా ఫైలు దులిపించి ఆ ఉద్యోగం మీకు ఇప్పించకపోతే నన్ను అడగండి. మీరు అలాగ చేసి ప్రతి ఉదయం దేవుని వాక్యాన్ని చదవండి. ప్రతిరోజు తెల్లవారు లేచి ప్రభు ముఖాన్ని చూడండి, సెల్ ఫోన్ ముఖాన్ని కాకుండా. ప్రతిరోజు మీ జీవితంలో ప్రభువుకు మొరపెట్టండి. సమయానికి అందరికంటే ముందుగా యవనస్తులు అన్న వాళ్ళు అందరికంటే ముందు రావాలి. కానీ మళ్ళీ ఆరాధన అయిపోయిన తర్వాత వస్తున్నారు ముసలోళ్ళలాగా. యూత్ మీటింగ్ వస్తున్నారు అనుకోండి, కానీ మళ్ళీ బయటికి వెళ్ళేటప్పటికి వాళ్ళకి కొంచెం లేట్ అయిపోతుంది మళ్ళీ రావడానికి. అలాగా కాకుండా, ఇది పాస్టర్ గారి కొరకు కాదండి, మిమ్మల్ని తిడితే నాకేం ప్రయోజనం లేదు, నాకేం నష్టం, మిమ్మల్ని నేను దూరం చేసుకుంటాను. మరి అయినా నేను మిమ్మల్ని గద్దిస్తున్నానంటే అర్థం ఏంటి? మీరు బాగోవాలని, మీరు దీవించబడాలని, మీరు గొప్పవాళ్ళుగా మీరు ఉండాలని. మీ సంపదలేమి నాకు అవసరం లేదు. మీరు బాగుంటే మా పిల్లలు పలానా చోట ఉద్యోగాలు చేస్తారని అందరికీ గర్వంగా చెప్పడానికి దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు మంచి ఉద్యోగం చేస్తుంటే మంచి అమ్మాయి మీ దగ్గరకు వస్తుంది. మీరు ఎవరిని వెతకూడదు, వాళ్ళే వెతుక్కుంటూ మీ దగ్గర రావాలి. దేవునికి స్తోత్రం. చాలామంది అంటుంటారు, మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు కావాలట మనకి. దేవునికి స్తోత్రం. అప్పుడు మనం 4 తల్లిన వాళ్ళు మనల్ని వదిలేరట. మిమ్మల్ని 4 తల్లి మీ దగ్గరే ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేనేం చెప్తున్నానంటే, మన ఆధ్యాత్మికమైన జీవితంలో చెడు స్వభావం అనే ముళ్ళ తుప్పలు, ఐకిక విచారం అనే ముళ్ళ తుప్పలు, చెడు సహవాసాలనే ముళ్ళ తుప్పలు, అహంకారం అనే ముళ్ళ తుప్పలు, ప్రార్థన లేమి అనే ముళ్ళ తుప్పలు, ఆత్మ లేని ముళ్ళ తుప్పలు మన బ్రతుకులో ఉండకూడదండి. దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడే వరకు ఆ నివాసము విడవబడిందట. అయితే
నేను విడవబడ్డాను అని మనం అంటున్నామనంటే దేవుని ఆత్మ మన ఇంట్లో లేదన్నమాట. ఈరోజు ప్రభు ఆత్మస్వరూపుడిగా మన మధ్య ఉన్నాడు. ఆ మహిమగల దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిద్దాం. మన బలిపీఠం మీద ఉన్న ముళ్ళ తుప్పలన్నింటినీ ఈరోజే ఇప్పుడే వాక్యం అనే కత్తి తీసుకుని, ఆ గొడ్డలు తీసుకుని, ఆ ముళ్ళ తుప్పల గాయక ఆ గచ్చ పొదలన్నిటినీ ఇప్పుడే నరికివేసి జీవము గల దేవుని యొక్క ఆత్మని అగ్నిని పెట్టి ఇప్పుడు మరలా మనం ఏం చేద్దాం? ప్రార్థన ప్రారంభిద్దాం. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, నీ జీవితంలో ఎప్పుడైతే అలాగా ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే అలాగా వాక్యం వింటావో, ఎప్పుడైతే అలాగా దేవుని యొక్క ఆత్మకు చోటునిస్తావో, నీ జీవితంలో ఉన్న ముళ్ళ పొదలన్నీ తొలగిపోయి ఇప్పుడు మరలా ఆనందము పెళ్ళుబుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ బ్రతుకులో ఇప్పుడు మరలా దేవుని యొక్క ఆత్మీయ వర్షము, ఆశీర్వాదపు వర్షము, దీవెనల వర్షము, తొలకరి వర్షము నీ మీద కురిపించబడినట్లు, నీ కుటుంబంలో కురిపించబడినట్లు, నీ ఉద్యోగంలో కురిపించబడినట్లు ఇప్పుడే నీ బలిపీఠం మీద ఉన్నటువంటి ముళ్ళ తుప్పలు తొలగించు. ప్రభువా, ఒకవేళ నాలో ఇంకా ఏమైనా ముళ్ళ తుప్పలు ఉన్నాయేమో, గచ్చ పొదలున్నాయేమో, అవన్నీ ఉండగానే వాటి పక్కనే నీకు అర్పణ అర్పించేస్తున్నానేమో నైనా, నన్ను నేను సరి చేసుకొని భాగ్యం నాకు దయచేయని ఈరోజు మీరు మనందరం వేడుకుందాం. ప్రియమైనటువంటి దైవజనాంగమా, మన ఇల్లు ఆశీర్వాద గృహముగా ఉండాలి, ఆనందపురముగా ఉండాలి, మన కుటుంబాలు దీవెనకరంగా ఉండాలి. అలాగే మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో బైబిల్ చెప్తుంది కదా, యెషయా ప్రవచన గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినప్పుడు యెషయా 10:17 ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును అతని యొక్క పరిశుద్ధత, అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయును అగును, అది అసూరుల యొక్క బలు రక్కసి చెట్లను గచ్చ పొదలను అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ వెలుగు అగ్ని అవునుగాక. ఆయన పరిశుద్ధ దేవుడు, అంటే నీ పరిశుద్ధ దేవుడు. నువ్వెప్పుడైతే అగ్నిగా ఉంటావో ఆయన జ్వాలగా ఉంటాడు. అప్పుడు నీ శత్రువైన అస్సూరీలైనా, వారు బబులోనీలైనా, వారు కనానీలైనా, లేకపోతే వారు నీకు విరుద్ధమైన శత్రువులు ఎవరైనప్పటికీ ఆ ముళ్ళ పొదలు గచ్చ పొదల్లాగా ఉన్న వారందరినీ ఆ అగ్ని కాల్చి వేస్తున్నట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు సర్వశక్తుల జీవముగల దేవుని యొక్క అగ్నిని మనము మన మధ్యకు ఆహ్వానించుదుముగాక. ఆ మహిమగల దేవుని యొక్క సన్నిధి మన బలిపీఠం మీదకి ఇప్పుడే దిగివచ్చునుగాక. ఏలియా ఎలాగైతే ఆకాశములో నుండి అగ్ని తన బలిపీఠం మీదకి రావాలని వేడుకున్నాడు, ఈరోజు నీ బలిపీఠం మీదకు దేవుని అగ్ని దిగి వచ్చునుగాక. నీ బ్రతుకులో ఇప్పటి వరకు నువ్వు పొందలేని, చూడలేని, అనుభవించలేని అద్భుతాలు నువ్వు అనుభవించగలగాలంటే అదిగో ఆ అగ్ని దిగి వస్తేనే గాని ఇశ్రాయేలు దేశంలో వర్షము కురవలేదు. ఆ అగ్ని దిగి వస్తేనే గాని మరలా చెట్లు సిగురించలేదు. ఆ అగ్ని దిగి వస్తేనే గాని మరలా ఆ చెట్లు ఫలించలేదు. అగ్ని దిగి వస్తే గాని ఆ కరువు తొలగిపోలేదు. ఈరోజు దేవుని అగ్ని నీ మీదకు దిగి వచ్చునుగాక. నీలో ఉన్న వెలుగు ఈరోజు అగ్ని అవునుగాక. నీవు అగ్నిగా మారితే నీ దేవుడు నీకు జ్వాలగా ఉంటాడా. నీ పరిస్థితులన్నీ మార్పు అవుతాయి. నీ ఇంట్లో ఉన్న నీ బిడ్డలు ఒకవేళ ముళ్ళకంచిలాగా ఉన్నారేమో, నీకు రోజు పొడిసి 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 కొల్లబొడిసి నిన్ను బాగా వేధిస్తున్నారు. ఏ రోజు ఆ ముళ్ళ పొదల్లో కూడా ఒక స్మూత్నెస్ రాగలగాలంటే, ఒక మృదువైనటువంటి మృదుత్వం రాగలగాలంటే నీ బలిపీఠం మండాలి. ఈరోజు నీ కొడుకు మారాలి, నీ కూతురు మారాలి, నీ భర్త మారాలి, నీ అల్లుడు మారాలి, నీ అక్క మారాలి, నీ చెల్లి మారాలి, మామగారు మారాలి, అత్తగారు మారాలి, కోడలు మారాలి. అన్నీ నువ్వు అంటున్నావు కదా. వాళ్ళు మారాలంటే మొదట నేను మారాలా, నా బిడ్డలు మారాలంటే నేను మారాలా.
ఈరోజు నేను మారుదును గాక. నేను మారినప్పుడు నా మీదకు దేవుని అగ్ని దిగి వస్తుంది, దేవుని యొక్క ఆత్మీయ వర్షం కూడా దిగి వస్తుంది. ఆ వర్షం వచ్చినప్పుడు ఆశీర్వాదపు పంట నేను పొందుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మునుపటి వలె నేను పరిశుద్ధాత్మ కార్యాలను చూచుదునుగాక, మునుపటి వలె ఆ యొక్క దేవుని ప్రభావాన్ని చూచుదునుగాక, మునుపటి వలె దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తిని మరలా అనుభవించుదునుగాక. నేను మారు మనసు పొందిన దినాలలో, బాప్తీసం పొందిన తొల్లిటి దినాలలో ఆ యొక్క ప్రభువునందు నిరీక్షించి ఎలాగైతే ఉన్నానో ఇప్పుడు మరలా అదే స్థితికి నేను మరలా వచ్చుదునుగాక. ఇప్పుడు నా బలిపీఠం మరలా క్రొత్త రాళ్లతో కట్టబడునుగాక. దేవుని యొక్క స్వచ్ఛమైన అగ్ని మరలా దాని మీదకు దిగివచ్చునుగాక. ఏ విధమైన ముళ్ళ పొద గచ్చ పొద దాని మీద మొలవకుండా ఉండునుగాక. దైవ శక్తి నిన్ను ఈరోజు ఆవరించునుగాక. అందరూ మోకరిద్దాం ప్రభు సముఖంలో. ఆ మహోన్నతుని దేవునికి మళ్ళీ మనం ఒప్పుకుందాం. రెండు చేతులు ఎత్తుదాం. మోకరించి మోకరించి మోకరించి. లైఫ్లో ఒక్కసారి కూడా మోకరించలేదు కదా, ఒక్కసారి మోకాళ్ళ మీదకి వద్దాం. ఒక్కసారి ఒక పెయిన్ నీలో ఉండాలి. దేవా